హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్. సమ్మర్ వచ్చిందంటే మనం అనేక రకాల వడియాలు పెడుతూ ఉంటాము. నేను ఈరోజు సన్న ఉప్మా రవ్వతో వడియాలు పెడుతున్నాను. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ, జీలకర్ర, సాల్ట్, నువ్వులు. నేను 1 కేజీ ఉప్మా రవ్వతో వడియాలు పెడుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టి అందులో ఏ పాత్రతో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ పాత్రతో 9 పాత్రలు వాటర్ పోయాలి. వాటర్ మరిగినప్పుడు సాల్ట్, నువ్వులు వేసుకోవాలి. సాల్ట్ అనేది వాటర్లోనే వేసుకోవాలి. వాటర్లో సాల్ట్ చూసినప్పుడు సాల్ట్ కొంచెం తక్కువగానే ఉండాలి. పాపడాలు ఎండాక సాల్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. వాటర్ మరిగింది కదా, ఇప్పుడు ఉప్మా రవ్వను కూడా నెమ్మదిగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండలు కడతాయి. వేసాక కూడా దించినంత వరకు కలుపుతూ ఉండాలి. అట్లా కలపకపోతే కింద అనేది మాడుతుంది. ఉప్మా రవ్వ ఉడికింది లేనిది వాటర్లో వేసి చూసుకోవచ్చు. వాటర్లో వేయగానే రవ్వ అనేది వాటర్లో కలవకుండా ముద్దలాగా తేలుతుంది. అంటే ఉప్మా రవ్వ ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి 10 నిమిషాలు చల్లారాక పాపడాలు పెట్టుకోవాలి. ఈ పాపడాలు అనేవి కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చు. కవర్ మీద అయితే పాపడాలు ఎండాక ఈజీగా వస్తాయి. క్లాత్ మీద అయితే క్లాత్ బ్యాక్ సైడ్ వాటర్ కొట్టాక ఆ పాపడాలు తీయడానికి వస్తాయి. పాపడాలు పెట్టేటప్పుడు మాత్రమే జీలకర్రను వేసుకోవాలి. ఉడికేటప్పుడు వేస్తే పాపడాలు వైట్ కలర్లో రావు. కలర్ అనేది చేంజ్ అవుతుంది. జీలకర్ర హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా ఉప్మా పాపడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.